శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి వనజా తాతినేని గారు రాసిన 'పర్సనల్ స్పేస్' అనే కథను విందాం. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. అయితే కథను చివరి వరకు తప్పకుండా విని మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. మీకు ఇలాంటి మనుషులు ఎవరైనా తారసపడ్డారా అనే విషయాన్ని చర్చించుకుందాం. కథ విన్నాక ఆలోచనలో పడిపోకుండా షేర్ చేసి లైక్ చేయండి. మీరు డైరెక్ట్గా షేర్ చేయలేకపోయినా కనీసం లైక్ చేయడం వల్ల ఈ కథ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇదిగో, ముందే చెప్తున్నా, ఈ కండిషన్ మీదైతేనే నీతో పెళ్లికి ఒప్పుకుంటాను అంది సిరి. ఓకే యార్, నీ స్వేచ్ఛకి నేనెప్పుడూ అడ్డురాను. నీ సేవింగ్సు, నీ షాపింగ్ అంతా నీ ఇష్టం అన్నాడు సంపత్. అతని ఆలోచనలు నేలమీదున్నాయి. ఎక్కడో వెనకబడిన జిల్లాలో చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఇంచుమించు నాతో సమానంగా చదివి, నాతో సమానంగా సంపాదించే ఆడది. ఆ మాత్రం చిలక పలుకులు వల్లించటం మామూలే. ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిల మాటలు వినుండలేదు తను. మహా అయితే శాలరీ అంతా పేరెంట్స్కి, చీరలకి నగలకి ఖర్చు చేస్తుందేమో. కొన్నాళ్లు చూసి చూడనట్లు ఊరుకుంటే సరి అనుకున్నాడు సంపత్. ఆలోచిస్తూ ఉండగానే సిరి ఏదో చెప్పింది. అతను అలాగే అన్నాడు మళ్ళీ. ఆమె సరే మరి, పేరెంట్స్కి మన నిర్ణయం చెప్పేద్దాం అంది. ఓకే డార్లింగ్ అంటూ సంపత్ ఆమె నడుము చుట్టూ చేయి వేశాడు మొహమాటంగా. సిరి ఉరఫ్ శిరీష కాదనకుండా వీలైనంత ఎక్కువ సిగ్గు నటించింది. ఇదంతా కిటికీ పరదా వెనక నుంచి ఊపిరి బిగబట్టి చూస్తున్న తల్లి సరళ గుండెలపై మండుతున్న నిప్పుల కుంపటిని తీసి పక్కన పెట్టినట్టు తేలికపడి ఊపిరి వదిలింది. సంపత్ తల్లిదండ్రులు 36 కొడుక్కి దరిదాపుగా అదే వయసున్న అమ్మాయితోనైనా పెళ్లి జరుగుతుందని సంతోషించారు. ఆ సంతోషంలో చేతికి ఎముకలేనట్టు 5 రోజుల పెళ్లిని రంగరంగ వైభవంగా జరిపించారు. అసలువో కావో తెలియని వజ్రాల నగలు, బెనారస్ పైథానీ చీరలు, మహారాజా షేర్వాణీల ప్రదర్శనలు, భారీగా పూల అలంకరణలు, జానపద పాట కచేరీలు, వెస్టర్న్ కల్చర్ హాట్ డ్రింక్ ఆతిథ్యం, క్రేన్ షూటింగ్లు, ఖరీదైన రిటర్న్ గిఫ్ట్లు అతిథులని బాగా అలరించాయి. చూడడానికి కళ్ళు నొప్పి, వినడానికి చెవులు నొప్పి, తినడానికి పొట్ట నొప్పితో బాధపడుతూ ఈర్ష్యపడ్డారు బంధుమిత్రులు. సంపత్ మనసులో విసుగుని దాచుకుని పురోహితులు, కెమెరామెన్లు చెప్పినట్టు మర్యాదగా నడుచుకున్నాడు. సిరి క్రీగంట సంపత్ని చూస్తూ 16 కన్నెపిల్లలా సిగ్గుపడుతూ తాళి కట్టించుకుని భర్త పాదాలకి భక్తితో నమస్కరించి చేతులు కళ్ళకి అద్దుకుంది. ఇవన్నీ చూస్తున్న నేను ఆశ్చర్యాన్ని పదే పదే అరువు తెచ్చుకోవాల్సొచ్చింది. హైటెక్ సిటీలో సంపత్ కొనుక్కున్న విల్లా హౌస్లో గృహప్రవేశం కూడా జరిగింది. నవదంపతులు హనీమూన్కి శ్రీలంక వెళ్లారు. సిరి మంచి కుటుంబంలో అడుగుపెట్టింది. ఇకనైనా పద్ధతిగా ఉండాలని మనసులో పదే పదే కోరుకుంటున్నాను అన్నాడు నా మిత్రుడు రాజారావు. అవునన్నట్టు తల పంకించాను. ఒక్కోసారి భయపడినదే జరుగుతూ ఉంటుంది. పెళ్ళైన 2 నెలల తర్వాత శ్రీధర్ అంకుల్, మీతో మాట్లాడాలి, సాయంత్రం వస్తాను అంటూ క్లుప్తంగా చెప్పి కాల్ కట్ చేశాడు సంపత్. పెళ్లికి ముందు ఏ వివరాలు అడగని, సందేహాలు వెలిబుచ్చని అతను ప్రత్యేకంగా నాతో ఏం మాట్లాడాలి? పైగా గుడివాడ నుండి ఒంగోలు వరకు వస్తున్నాడంటే మనసులో ఏదో జంకుగానే ఉంది. సాయంత్రం ఆఫీస్కొచ్చాడు. అసలే ముహూర్తాల కాలం. నాతో మాట్లాడుతున్న వారిని సాగనంపి సంపత్తో మాట్లాడడానికి గంట సమయం పట్టింది. ఓపికగా కూర్చున్నాడు. ఏమిటి బాబూ, ఎలా జరిగింది హనీమూన్ ట్రిప్పు? సిరి బావుందా అనడిగాను. ఫోన్ తీసి డ్రైవ్ ఓపెన్ చేసి చూపించాడు. అందులో సిరి మరొకతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సంపత్. ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి కూడా మాకు తెలిసినబ్బాయే. సిరి అతను చిన్ననాటి స్నేహితులు అని సర్ది చెప్పబోయి ఆగిపోయాను ఎదురుగా కనపడుతున్న ఫోటో చూసి. మీరేదో దాచిపెట్టి మీ స్నేహితుడి కూతురితో నాకు సంబంధం కుదిర్చారని తప్పు పెట్టడానికి రాలేదు. ఈ విషయం ఇంతటితో ముగిసిపోతే మంచిది. హనీమూన్ ట్రిప్లో ఉన్నప్పుడు సిరి స్నానం చేస్తున్నప్పుడు యథాలాపంగా ఆమె ఫోన్ చూస్తే ఈ ఫోటోలున్నాయి. ఎవరతను అని అడిగాను. బాయ్ ఫ్రెండ్ అని,
బెంగుళూరులో ఉన్నప్పుడు కలిసున్నామని చెప్పింది. అతన్ని లవ్ చేశానని, అతను వేరే డబ్బున్నమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, అతనిపై కోపంతో నన్ను చేసుకున్నానని చెబుతోంది. గతం గతః. ఇక అవన్నీ వదిలేసేయ్, నేను నిన్నేమీ అడగను అని కూడా చెప్పాను. నేనాఫీస్‌కెళ్ళినప్పుడు అతనొచ్చి మా ఇంట్లో ఉంటున్నాడు. అది భరించలేకపోతున్నాను. నా తండ్రికి ఈ మధ్యనే ఓపెన్ సర్జరీ అయింది. నేను వారితో ఈ దారుణమైన విషయాన్ని పంచుకోలేను. ఈ మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని గరళంగా మింగి బతకలేను. మీరు అంకుల్ వచ్చి సిరిని మందలించి 4 మంచి మాటలు చెబుతారని మీకు చెప్తున్నాను అన్నాడు. 40 ఏళ్ల నుండి మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న నేను ఏనాడు ఇంతగా సిగ్గుపడి తలదించుకోలేదు. రాత్రికి రాత్రి హైటెక్ సిటీ చేరుకున్నాం రాజారావు నేను. తప్పతాగి బాయ్ ఫ్రెండ్‌తో ఇంటికి చేరుకున్న కూతుర్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు ఆ తండ్రి. తన కళ్ల ముందే ఇద్దరూ బెడ్రూంలోకి వెళ్లి తలుపులు మూసుకుంటే సిగ్గుపడి అరచేతుల్లో మొహం దాచుకున్నాడు. 2 రోజులుండి మందలించి హితవచనాలు చెప్పి భర్త ఎంత మంచివాడో విడమర్చి చెప్పే ప్రయత్నం చేశాం. నేను నా పర్సనల్ స్పేస్ తీసుకుంటానని అతనికి పెళ్లికి ముందే చెప్పాను. అతను ఒప్పుకున్నాకే పెళ్లికి అంగీకరించాను అని సిరి మూర్ఖంగా వాదించటం మొదలుపెట్టింది. రాజారావు మండిపడి కూతురుపై చేయి చేసుకున్నాడు. మరింత మొండిగా తండ్రి మరింత సిగ్గుపడేలా సమాధానం చెప్పింది. ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో తిరిగి వెనక్కొచ్చాం. 10 రోజులకి సంపత్ సిరిని తీసుకొనొచ్చి పుట్టింట్లో దించి వెళ్ళాడని, ఇక తన ఇంటికి రానవసరం లేదని తెగేసి చెప్పి వెళ్ళాడని ఫోన్ చేసి చెప్పాడు రాజారావు. అత్తగారు సరళ సర్ది చెప్పబోయిందిట. ఆంటీ, మీరు కూడా మా అమ్మలాంటివారే. మీ అమ్మాయిని ఇంత విచ్చలవిడిగా పెంచారేమిటి అని అడగను నేను. నువ్వేమైనా వర్జిన్వా ఏమిటి? నీ ఖాతాలెన్నున్నాయో ఏమో. కావాలంటే నువ్వు నీ గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగు. నేను అభ్యంతరం చెప్పను అంటోంది. ఇంత ఫాస్ట్ కల్చర్‌లో నేను పుట్టలేదు, పెరగలేదు. మీ అమ్మాయిని భరించటం నా వల్ల కాదు అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడని కూడా చెప్పాడు. రాజారావుపై కోపం ముంచుకొచ్చింది. సిరికి 20 ఏళ్లు దాటినప్పుడు నుండి చెప్తూనే వచ్చాడు. మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చెయ్యండి అని. అదింకా చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళేమిటి అన్నారు భార్యాభర్తలిద్దరూ నిర్లక్ష్యంగా. ముందు చదువులు, తర్వాత ఉద్యోగం, ఆ తర్వాత బాగా సెటిలవ్వడం, కారు, ఇల్లు, నగలు సమకూర్చుకునే వరకు వయసు మడిగట్టుకొని కూర్చుంటుందా? గోడలు దూకి అల్లరయ్యే పని లేకుండా ఆడామగా కలిసి రూమ్ షేర్ చేసుకోవడం అన్నంత తేలిగ్గా సహజీవనాలు గడుపుతున్న కాలమిది. ఇది ముంబైలో చదివి బెంగుళూరులో ఉద్యోగం చేసిన పిల్ల. 30 మిడిల్‌లో పెళ్లి చేసుకుంటూ వర్జినిటీ గురించి మాట్లాడడం అంత హాస్యాస్పదం ఇంకోటి లేదని తెలిసినా కూడా స్నేహితుడి కూతురు సిరి గురించి చూచాయిగా తెలిసినా తను ఎప్పుడూ పాడే పాటే పాడాడు. అమ్మాయి తండ్రి పెద్ద ధనవంతుడు కాకపోయినా అమ్మాయి బంగారు బొమ్మ, గుణంలో కల్తీలేని బంగారమండి అంటూ అందరికీ చెప్పినట్టే కల్లిబొల్లి మాటలు చెప్పాడు. ఇక అమ్మాయి వాళ్ళకి అబ్బాయి కుటుంబం మంచి సంప్రదాయమైన కుటుంబమండి, ధనవంతులు, అబ్బాయి గుణవంతుడు అని చెబుతూ ఉంటాడు సాధారణంగా. ఈ అబ్బాయి సంపత్ గురించి మాత్రం పొల్లు కూడా తేడా లేకుండా అరుదుగా కనపడే నిజమే చెప్పాను. ఏమిటో ఈ పిల్ల జీవితాన్ని తన చేతులతో తనే కాల్చుకుంటోంది అని బాధపడడం తప్ప ఏం చేయగలను నేను? అంతా భ్రాంతియేనా? జీవితాన వెలుగింతేనా అని సిరి గొంతు చించుకొని పాడుతోంది. తల్లి గబగబా కిటికీ తలుపులు మూసేసి టీవీ సౌండు పెంచింది. తండ్రి ఆందోళనగా బెడ్రూం తలుపు ముందు తచ్చాడుతున్నాడు. కూర్చున్న నేను లేచి వెళ్ళి రాజారావు పక్కన నిలబడ్డాను. పూర్తిగా మూసుకొని తలుపు సందులో నుంచి లోపలికి చూశాను. పొట్టి నిక్కరు, ఫ్రీ సైజ్ టీషర్టు, విరబోసుకున్న జుట్టు, అసహ్యంగా కనిపిస్తున్న పెట్టుడు గోళ్ళు. ఓపెనర్ లేకుండానే రమ్ బాటిల్ మూతను తెరిచి గుటకలు వేస్తూ రెండో చేతిలో ఉన్న మొబైల్ని చూస్తూ పాడుతోంది. ఈసారి ఆంగ్ల కవిత అందుకుంది. డు ఐ కాంట్రడిక్ట్ మైసెల్ఫ్? వెరీ వెల్, దెన్ ఐ కాంట్రడిక్ట్ మైసెల్ఫ్. ఐ యామ్ లార్జ్, ఐ కంటైన్ మల్టిట్యూడ్స్ అంటూ చదివింది. ఐఐటీలో సీఎస్ఏ కానీ పాత పాటలు, పాత కవితలు కొట్టిన పిండి. ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసిన రాజారావు కూతురికి ఆంగ్ల సాహిత్యాన్ని ఉగ్గు గిన్నెలో రంగరించి తాగించాడు. అన్నప్రాసనలో తినిపించాడు. సరళ క్రోధంతో చూస్తూ
చెవుల్లో దూది పెట్టుకొని సోఫాలో కూర్చుంది. రాజారావు తలుపు తోసుకుని లోపలికెళ్ళాడు. తల్లీ, ఇంత డార్క్ ఆల్కహాలిక్‌గా తయారవుతావని నేను కలలో కూడా అనుకోలేదు. తల్లిదండ్రుల ముందు, అత్తమామల ముందు ఇంత సంస్కారహీనంగా మెలుగుతున్నావు. మమ్మల్ని తలదించుకునేట్టు చేస్తున్నావు. నీ అత్తమామలు నీతో మాట్లాడాలని 4 గంటలుగా ఓపిగ్గా ఎదురుచూస్తూ కూర్చున్నారు. వారితో మాట్లాడమ్మా, ఇకపైన ఇలాంటివి జరగవని చెప్పమ్మా అని బ్రతిమాలుతున్నాడు. విసురుగా బెడ్డుపైనుంచి లేచి తండ్రిని చెయ్యి పట్టుకుని లాక్కుని హాల్లోకి తీసుకొచ్చి గట్టిగా మాట్లాడింది సిరి. వాళ్ళు మీరు కలిసి నాన్సెన్స్ చేయకండి నాన్నా. నేను పెళ్లికి ముందే చెప్పాను సంపత్తో, నా స్పేస్ నాకుండాలి అని. అతనప్పుడు ఒప్పుకొని, ఇప్పుడు పత్తిత్తు కబుర్లు చెప్పడం నాకు నచ్చలేదు. నాకు నచ్చినట్లే నేనుంటాను. కావాలంటే అతనికి నచ్చినట్లు అతన్ని ఉండమనండి. ఇవన్నీ మీకు నచ్చకపోతే కళ్ళు మూసుకోండి. లేదా ఆ పల్లెటూరుకు వెళ్ళి కృష్ణారామ అంటూ కాలక్షేపం చెయ్యండి. ఇదే నా ఫైనల్ డెసిషన్ అంటూ తలుపులు ఉలిక్కిపడేంత గట్టిగా దబాల్న మూసుకున్నాయి. కోడలి ప్రవర్తన, మాటలు కళ్ళారా చూసిన నరేంద్ర, సుజన తొలుత ఆశ్చర్యపోయారు. పిమ్మట భయభ్రాంతులయ్యారు. మరో మాట లేకుండా నమస్కారం పెట్టి మరీ వెళ్ళిపోయారు. వాళ్ళ వెనక నేను వెళ్ళిపోయాను. కారు ఒంగోలు బాట పట్టింది. ఇంత చూశాక నా కొడుక్కి దానితో కాపురం చెయ్యమని చెప్పను. నేను పెళ్లికి ఖర్చు పెట్టింది నా వెంట్రుకతో సమానం అని తిట్టడంలో సంస్కారం చూపించాడు నరేంద్ర. సుజన ఆవేశం, ఆక్రోశం, ఏడుపు సమపాళల్లో చూపించింది. 15 లక్షలు కెమెరా వాడికే ఇచ్చాం. దానికి పెట్టిన నగలు, చీరలు తలుచుకుంటే గుండె బద్దలవుతుంది. సన్నాసిమున్ నా కొడుకు జీవితంలో ఆడుకుంది అని ఆ తప్పుడు మాటని మింగేశాడు. వాడికి మళ్ళీ పెళ్ళవుతుందా? పెళ్లిలో ఎంత అమాయకంగా, సిగ్గుల మొగ్గలా నటించింది. అదంతా నిజమే అనుకున్నా. ఇలాంటి దాన్ని కోసి కారం బెట్టాలి అంటున్న సుజన మాటల్ని తప్పుపట్టాలనిపించటం లేదు. ఆలోచిస్తున్నాను. ఏమైంది ఈ అమ్మాయిలకి? కాదు కాదు, ఆధునిక మహిళలకు చదువు, ఉద్యోగం, సహజీవనం, తాగడం, చిందులు వేయడం, మళ్ళీ ఏమీ తెలియని నంగనాచిలా పెళ్లిపీటలు ఎక్కడం. మూడుముళ్ల బంధానికి విలువలేదు. కలిసి బతికేవాడి మాటకీ విలువలేదు. తనకి నచ్చినట్లు జీవించాలి అనుకున్నప్పుడు పెళ్ళెందుకు? సరదా తీర్చుకోడానికా? మగవాడిని బకరా చేయడానికా? ఎందుకు? ఎందుకు? అని నాలో నేనే ప్రశ్నించుకుంటున్నాను. ఇది జరిగిన వారంలోపే సిరికి పెట్టిన నగానట్రా ఏమీ వాపసు ఇవ్వకుండానే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకులు తీసుకున్నారు. విడాకుల పత్రాలపై సంతకం పెట్టాక సంపత్ సిరితో వ్యంగ్యంగా ఒక మాటన్నాడు. పెళ్లి తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్ని మర్చిపోలేనట్టు నన్ను కూడా మర్చిపోలేకపోతే అప్పుడప్పుడు పిలుస్తూ ఉండు. మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా వస్తూనే ఉంటాను. గిఫ్ట్లు కూడా ఉంటాయి అదనంగా అన్నాడు సంపత్. సిరి కోపంగా ఫక్ అంటూ 4 వేళ్లు మడిచి మధ్యవేలిని చూపించింది. ఇదంతా వింటూ చూస్తున్న నరేంద్ర షటప్ అని కొడుకు చెంప చెళ్ళుమనిపించాడు. నువ్వు కూడా దిగజారిపోయావు అన్నాడు ఊగిపోతూ. ఇద్దరూ యథావిధిగా ఒకరిపై ఒకరు బురద చిమ్ముకున్నారు. సంపత్ నపుంసకుడని, గే అని సిరి ప్రచారం చేస్తోంది కనుక సంపత్ కూడా శ్రీలంకలో ఆమె ఫోన్ నుండి తన ఫోన్కి పంపించుకున్న ఫైలు ఓపెన్ చేశాడు. సిరి తన బాయ్ ఫ్రెండ్తో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు, వీడియోలు తమ వారికి, ఉన్న కామన్ ఫ్రెండ్స్ అందరికీ ప్రసాదంలా పంచిపెట్టాడు. 5 రోజుల పాటు ఆడంబరంగా జరిగిన పెళ్లి గురించి వారం రోజుల పాటు ఎలా చెప్పుకున్నారో, అలాగే ఈ కాలపు ఆడపిల్లల స్వేచ్ఛ గురించి, హద్దు అదుపు లేకుండా తిరిగే విచ్చలవిడి జీవితం గురించి అలాగే చెప్పుకున్నారు. పక్కింట్లో దొంగలు పడితే ఎలా జాగ్రత్త పడతామో, చుట్టుపక్కల వాళ్ళు తమ ఇంటి ఆడపిల్లలపై అలాగే ఓ కన్ను వేసి ఉంచుతున్నారు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకునే క్రమంలో నేను పెళ్లిళ్ల పేరయ్య అవతారం చాలించాను. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమని అన్నారు పాతకాలం వారు. ఒక నిజాన్ని దాచి కాపురం నిలబెట్టలేం అన్నది ఈనాటి నానుడి. సంపత్ బయోడేటాని వేరొక మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేయించాను. వారానికల్లా సంపత్కి పెళ్లి నిశ్చయం అయింది. వధువు ఎవరో కాదు, నిండా 25 కూడా లేని నా కూతురు మాధవి. ఆశ్చర్యంగా నీకు అతనికి 12 తేడా ఉందమ్మా అని అభ్యంతరం చెప్పాను. పర్వాలేదు నాన్నా, మనస్ఫూర్తిగా అతను నాకు నచ్చాడు. ఆస్తులు, ఉద్యోగం చూసి కాదు, సహనం,
జీవితాన్ని అతను అర్థం చేసుకునే తీరును బట్టి అంది నా కూతురు. సంపత్ కొన్ని నెలలు టైం తీసుకున్నాడు. తర్వాత సరే అన్నాడు. సింపుల్గా తిరుమలలో పెళ్లి జరిగింది. నా కూతుర్నిచ్చి చెయ్యడానికి సిరిని సంపత్ని కావాలనే విడదీశాను అని లోకులు కాకులై కూశారు. రాజారావు సరళ నా ఇంటికొచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించి వెళ్లారు. అది చాలు నాకు. 10 రోజుల తర్వాత నా కూతురు మాధవి ఫోన్ చేసింది. ఆయన నా పర్సనల్ స్పేస్ నాకిచ్చారు నాన్నా. నేను దాన్ని ఎప్పటికీ దుర్వినియోగం చెయ్యను. ముందు పిల్లల్ని కంటాను. తర్వాత వాళ్లను మీకిచ్చి నేను చదువుకుంటాను అంది. హాయిగా నవ్వాను నేను. కథ కంచికి వెళ్ళడానికి స్పేస్లోకి ఎగిరింది. సమాప్తం. పిల్లల భవిష్యత్తు పట్ల చీకూచింతా లేకుండా హాయిగా నవ్వుకునే అవకాశం తల్లిదండ్రులకి ఇవ్వండి పిల్లలు. ఆ స్పేస్ ఇచ్చిన పిల్లలకి ఈ కథ అంకితం. ఇదండి కథ. ఇట్లాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా అని ఆలోచిస్తున్నారా? ఇదివరకు కాలంలో అయితే లేరు కానీ, ఇప్పుడు చాలా కొద్దిమంది అమ్మాయిలు ఇలా కూడా తయారవుతున్నారు. ఇటువంటి అమ్మాయిల్ని చూసి నిజంగా ఆడపిల్లల్ని చదివించాలన్నా తల్లిదండ్రులు భయపడే రోజులొచ్చేసినాయి. ఒక్కసారి ఆలోచించండి. స్వతంత్రం వేరే, విచ్చలవిడితనం వేరే. సమాన హక్కులు వేరే, స్త్రీ సాధికారత వేరే. స్త్రీ సాధికారత అని మాట్లాడే ప్రతివాళ్ళు సమాన హక్కులు అని మగవాళ్లతో కలిపి వాళ్ళు చేసే చెడ్డ పనులు, చెడ్డలవాట్లు నేర్చుకోమని అర్థమైతే కానే కాదు. ఇలాంటి వాళ్ళు మీకెవరైనా కనిపిస్తే ఖచ్చితంగా మార్చటానికి ప్రయత్నించండి. వాళ్ళని చూసి మీ ఇంటి ఆడపిల్లల్ని చదివించకుండా మాత్రం ఉండొద్దు. అందరూ ఒకలాగా ఉండరు. అందరూ చెడ్డవాళ్ళు కాదు, చెడ్డ అలవాట్లతోనే జీవించేయాలని ప్రయత్నించరు కూడా. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.